హలో. ఓకే. మొన్న జూలై 4న బ్రిటన్ ఎన్నికలు ముగిసిపోయాయి. లేబర్ పార్టీ అయితే ఘన విజయం సాధించేసింది మనకు తెలుసు. కీర్ స్టార్మర్ తదుపరి ప్రధానిగా కూడా బాధ్యతలు చేపడతారు. ప్రస్తుత ప్రధాని రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో ఘోరంగా దారుణంగా ఓడిపోయింది. మరి ఈ నేపథ్యంలో అసలు బ్రిటన్ అంటేనే ఒక తలమానికం. అంటే ప్రపంచ దేశాలన్నింటిలో కూడా బ్రిటన్ రాజన్న, అలాగే బ్రిటన్ రాజమందిరం అన్నా, ప్యాలెస్ అన్నా, అధికారిక నివాసం అన్నా ఒక గుర్తింపు ఉంటుంది, ఒక లెవెల్ ఉంటుంది. ఆ లెవెలే వేరు. మరి అటువంటి బ్రిటన్ ప్రధాని అధికారిక నివాసం అనేది ఎలా ఉంటుంది? దాని స్పెషాలిటీస్ ఏంటి? ఇవన్నీ ఒకసారి చూద్దాం. లండన్‌లో 10 డౌనింగ్ స్ట్రీట్‌లో ప్రధాని నివాసం ఉంటుంది. ఓకే. విన్‌స్టన్ చర్చిల్, క్లెమెంట్ అట్లీ, మార్గరెట్ థాచర్, బోరిస్ జాన్సన్, రిషి సునాక్ తదితర ప్రధానులంతా కూడా ఇక్కడే ఉండేవారు. లేబర్ పార్టీ విజేత అభ్యర్థి కైర్ స్టార్మర్ ఇక్కడ ఉండనున్నారు. ఈ ఇంటి ఫర్నిచర్ చాలా చాలా క్లాసిక్ లుక్‌లో ఉంటుంది. ఇంటీరియర్ డిజైన్స్ ఓ రేంజ్‌లో ఉంటాయట. ఫ్లోరింగ్ విషయానికొస్తే కనుక అద్భుతమైన డిజైన్‌తో ఉన్నటువంటి కార్పెట్లను ఈ ఫ్లోరింగ్ మీద ఏర్పాటు చేస్తారట. లండన్‌లో సాధారణంగా చాలా చల్లగా ఉంటుంది. కూల్ వెదర్ ఉంటుంది. ముఖ్యంగా వింటర్ టైంలో, శీతాకాలంలో -డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుంది. అయితే ఇక్కడ ఉష్ణోగ్రత వేడిగా ఉండడానికి స్పెషల్‌గా ఒక పొయ్యి కూడా ఏర్పాటు చేశారట. అది కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుందట. ప్రధాని నివాసం రాజభవనానికి ఏమాత్రం తీసిపోకుండా ఇది ఉంటుంది. ఇంటికి రాయల్ టచ్ ఇస్తూ పై కప్పుపై అందమైన షాండ్లియర్‌లు ఏర్పాటు చేశారట. అవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయట. చాలా వాల్యుబుల్, చాలా కాస్ట్‌లీ. అలాగే చుట్టూ గోడలపై చూస్తే వివిధ ప్రాంతాల్లో దొరికిన ఆధునిక, అత్యంత పురాతన పిక్స్‌ని కూడా, చిత్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఈ పెయింటింగ్స్‌లో చాలా వరకు కూడా బ్రిటిష్ ప్రధానికి గిఫ్ట్‌గా ఇచ్చినవి కూడా ఉంచారట. ఇలా ఈ ప్యాలెస్‌లో అడుగడుగున మీరు అడుగుపెట్టారంటే మయసభలాగా అసలు ప్రతీదీ కూడా చాలా డిఫరెంట్‌గా, చాలా స్టైలిష్‌గా మీరు చూస్తూ ఉంటే నిజంగా మతిపోయేలాగా అత్యంత ఖరీదైనవి కొనడం, ఇంట్లో అమర్చుకోవడమే గొప్ప కాదు. కానీ వాటిని సరిగ్గా సరైన ప్లేస్‌లో కూడా అమర్చగలగాలి. అలా ఈ బ్రిటన్ రాజమందిరం అయితే ప్రస్తుతానికి బ్రిటన్‌లో కొత్తగా కొలువు తీరబోయేటువంటి ప్రభుత్వానికి సంబంధించి ఆ రాజమందిరంలో నివాసం ఉండే వాళ్ళ గురించి కూడా ప్రస్తుతానికి ఈ పిక్స్ అన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అంతా కూడా వావ్! బ్రిటన్ రాజమందిరం అని చెప్పుకుంటూ ఉన్నారు. అంత గొప్పగా ఉంటుంది బ్రిటన్ ప్యాలెస్.